హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లో ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, ఎండ్రో క్లాసన్ విజృంభించడం జరిగింది బ్యాటింగ్ పొజిషన్లో. అదేవిధంగా రాజస్థాన్ రాయల్లో సంజు శాంసన్, అదేవిధంగా ధ్రువ్ జురేల్ నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ఓవరాల్గా ఈ మ్యాచ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 2లో రాజస్థాన్ రాయల్ తోటి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడింది. కొద్దిసేపటి క్రితం ఈ మ్యాచ్ మాత్రం అయితే చివరి వరకు అయితే చాలా ఉత్కంఠంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. హై స్కోరింగ్ మ్యాచ్లో చాలా ఉత్కంఠంగా అయితే సాగింది. చివరికి వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. చివరి వరకు రాజస్థాన్ రాయల్ మాత్రం అయితే గట్టి పోటీ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి స్టార్టింగ్లో టపా వికెట్ కోల్పోవడంతోనే ఓటమికి అయితే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లు వచ్చేసరికి 286 పరుగుల భారీ, అంటే అతిపెద్ద భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది 6 వికెట్ల నష్టానికి. ముఖ్యంగా సన్ రైజర్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ మాత్రం అయితే ఊచకోత కోయడం జరిగింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్స్ మాత్రమైతే అత్యంత భయంకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. రాజస్థాన్ రాయల్ బౌలర్కి అయితే చుక్కలు చూపించడం జరిగింది. ఈ బౌలర్ పైన అయితే ఓవర్కు 10 రన్స్ పైగానే రాబట్టడం జరిగింది. దీంతోనే 20 ఓవర్లు వచ్చేసరికి 286 పరుగుల భారీ స్కోర్ అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ వచ్చేసరికి కేవలం 11 బంతుల్లోనే 24 పరుగులు చేయడం జరిగింది. 5 4లతోనే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అదేవిధంగా ట్రావిస్ హెడ్ వచ్చేసరికి 31 బంతుల్లోనే 67 పరుగులు చేయడం జరిగింది. 9 4లు 3 భారీ సిక్సర్లతోనే ట్రావిస్ హెడ్ అయితే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. అతను తోడుగా ఇషాన్ కిషన్, అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్ తోడవడంతో నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే చూడడం జరిగింది. పరుగుల వరద కురిపించడం చెప్పుకోవచ్చు. 47 బంతుల్లోనే 106 పరుగులు అయితే చేయడం జరిగింది. 11 4 6 భారీ సిక్సర్లతోని 220 స్ట్రైక్ రేట్తో అయితే ఇషాన్ కిషన్ అయితే ఆడడం జరిగింది. ఇషాన్ కిషన్ అతి తక్కువ బాల్లోనే సెంచరీ పూర్తి చేసిన రికార్డ్ అయితే నెలకొల్పాడని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే చేయడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసిందంటే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ వల్ల అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కేవలం 15 బంతుల్లోనే 30 పరుగులు చేయడం జరిగింది. 4 4లు ఒక భారీ సిక్సర్తో 200 స్ట్రైక్ రేట్తో నితీష్ కుమార్ రెడ్డి ఆడడం జరిగింది. ఆ తర్వాత ఎండ్రో క్లాసన్ వచ్చేసరికి కేవలం 14 బంతుల్లోనే 34 పరుగులు చేయడం జరిగింది. 5 4లు ఒక సిక్సర్లతోనైతే 242 పరుగుల స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది. ఓవరాల్గా మన సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్లో టాప్ 5 బ్యాట్మెన్స్ చూసుకుంటే 200 పైగా స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే నిర్ణీత 20 ఓవర్లో 286 పరుగుల భారీ స్కోర్ అయితే నమోదు చేయడం జరిగింది 6 వికెట్ల నష్టానికి. వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ బౌలింగ్లో విషయానికి వచ్చినట్లయితే తుషార దేశ్పాండే మాత్రమే 4 ఓవర్లు ఇచ్చి 44 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. మహేష్ తీక్షణ వచ్చేసరికి 2 వికెట్లు, సందీప్ శర్మ వచ్చేసరికి 1 వికెట్ అయితే తీయడం జరిగింది. అందరు బౌలర్ల పైన అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. అనంతరం 287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి కేవలం 20 ఓవర్లో 242 పరుగులకే పరిమితమైంది 6 వికెట్లకు. రాజస్థాన్ రాయల్ బ్యాటర్లో చూసుకుంటే సంజు శాంసన్ మాత్రం అయితే కోచడని చెప్పుకోవచ్చు. కేవలం 37 బంతుల్లోనే 66 పరుగులు చేయడం జరిగింది. 7 4లు 4 భారీ సిక్సర్లతో నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. అతను తోడుగా ధ్రువ్ జురేల్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఎవ్వరు ఊహించని విధంగా అయితే ధ్రువ్ జురేల్ ఆడడం జరిగింది. కేవలం 35 బంతుల్లోనే 70 పరుగులు చేయడం జరిగింది. 5 4లు 6 భారీ సిక్సర్లతో 200 స్ట్రైక్ రేట్తో ధ్రువ్ జురేల్ ఆడడం జరిగింది. అదేవిధంగా హిట్మ్యాన్ వచ్చేసరికి 23 బంతుల్లోనే 42 పరుగులు చేయడం జరిగింది. 1 4 4 భారీ సిక్సర్లతో నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే ఆడింది. శుభం దుబే వచ్చేసరికి కేవలం 14 బంతుల్లోనే 34 పరుగులు చేయడం జరిగింది. 1 4 4 భారీ సిక్సర్లతో 309 స్ట్రైక్ రేట్తో అయితే దుబే అయితే ఆడడం జరిగింది. ఈ 4 ప్లేయర్ అద్భుతంగానే రాణించినా కానీ రాజస్థాన్ రాయల్ అయితే 44 పరుగులతో అయితే ఓటమి అయితే చవిచూడడం జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్ ఓటమికి అయితే పవర్ ప్లేయర్లు అనుకున్నంత స్కోర్లు అయితే చేయకపోవడం, అదేవిధంగా రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్ పూర్తిగా నిరాశపరచడంతో రాజస్థాన్ రాయల్ ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. 3 బ్యాటర్లు మాత్రమైతే 30 పైగా స్కోర్
స్కోర్ చేస్తే ఈజీగా అంటే ఈజీగా గెలిచే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే. ఇంకా 3 ఓవర్లు ఉంటే మాత్రమైతే గెలిచే మ్యాచ్ మన రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే. కాకపోతే చివరిలో సన్ రైజర్స్ బౌలర్ కట్టుదిట్టం చేయడంతోనైతే వికెట్లు అయితే త్వరగానే కోల్పోవడం జరిగింది. దీంతో రాజస్థాన్ రాయల్ అయితే 44 పరుగుల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ మాత్రమైతే బ్యాటర్లు అయితే పండుగ చేసుకోవడం జరిగింది. కాకపోతే బౌలర్లు మాత్రమైతే చావ చితక కొట్టడం చెప్పుకోవచ్చు. అటు రాజస్థాన్ బ్యాటర్లు అయినా కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అయినా కానీ బౌలర్స్ మాత్రమైతే ఊచకోత కొయ్యడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. ఇరు జట్లు మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. కొద్దిపాటి తేడాతోనైతే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే గెలవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి ఇషాన్ కిషన్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇషాన్ కిషన్ వచ్చేసరికి కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులు చేసి చివరి వరకు నాట్అవుట్గా ఉండడం జరిగింది. విజయంలో కీ రోల్ పోషించాడు కాబట్టి ఇషాన్ కిషన్ అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ మ్యాచ్ మాత్రమైతే హైలైట్గా ఉందని చెప్పుకోవచ్చు. కన్నుల పండుగ అయితే జరిగింది. తర్వాత మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తో ముంబై ఇండియన్స్ అయితే తలబడుతుంది. ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.